నమస్కారం. ఆర్కే న్యూస్ కి స్వాగతం. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని చీరాల మండలం పాత చీరాల్లో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడి రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి. రథసప్తమిని పురస్కరించుకొని పాత చీరాలను సూర్యనారాయణ దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు నాగార్జున మాట్లాడుతూ తెల్లవారుజాము నుండే స్వామివారికి పంచామృత ఏక రుద్రాభిషేకము, వివిధ సుగంధ పుష్పాలతో ప్రత్యేక పూజలు, విశేష హోమాలు నిర్వహించినట్టు తెలిపారు. అనంతరం కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయానికి బారులు తిరిగారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శవనం గోపాలరెడ్డి, ఆశాది రంగిరెడ్డి, ఆశాది వెంకటేశ్వర్లు, కోమట్ల అంకమ్మరెడ్డి, నంగు స్వామి, పుట్ట రాంబాబురెడ్డి, బక్క వెంకటేశ్వరరెడ్డి, పూర్ణచంద్ర, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. సమర్పించున్నారు. ఊరికి కుటుంబ సభ్యులకు శ్రీ సూర్యనారాయణ స్వామి వారు ఆయురారోగ్యం సమర్పించున్నారు. ఊరికి కుటుంబ సభ్యులకు శ్రీ సూర్యనారాయణ స్వామి వారు ఆయురారోగ్యం. హలో 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 శ్రీ గురుభ్యో నమః. శ్రీ పాత్యరా గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు అద్భుతమైన రోజు. ఈరోజు సూర్య సప్తమి, చాలా విశేషమైన రోజు. అలానే శుక్రవారం నుంచి కూడా శుక్రవారం, శనివారం, ఆదివారము 3 రోజులు కూడా స్వామివారి విశేష పూజా కార్యక్రమంలో ప్రారంభమై ఉన్నవి. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచన, అంకురారోపణము, నవగ్రహ మండపారాధన, అలానే విశ్వేశ్వర ఆరాధన, అలానే సూర్యనారాయణ స్వామి వారి యొక్క హోమములు, అలానే పూర్ణాహుతి కార్యక్రమములు, అలానే ఈరోజు సూర్య సప్తమి రోజున ఈరోజు పొద్దున స్వామివారికి పంచామృత ఏకరుద్రాభిషేక కార్యక్రమము, స్వామివారికి పుష్పార్చన, అలా మొదలగు కార్యక్రమాలు చక్కగా అత్యంత అలానా 10 గంటలకు స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. ఈ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమము, అలానే తెప్పోత్సవ కార్యక్రమము, అలానే భోజనము మధ్యాహ్నము అత్యంత వైభవంగా అందరికి కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా చక్కగా అత్యంత వైభవంగా జరుగును. అలానే ఈ యొక్క గ్రామంలో చాలా విశేషంగా ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు సదా అందరికీ రక్షించవలసిందిగా మరి కోరటమైనది. ఓం సూర్యనారాయణ నమః. సూర్యనారాయణ స్వామి ఆలయం దగ్గరికి వచ్చే భక్తులందరికీ ముఖ్య గమనిక, ఇక్కడ శ్రీరానగర్ గ్రామ పంచాయతీ మన దేవాలయంకు ఒక 2 కిలోమీటర్ల దగ్గరలో ఉన్నది. ఇక్కడ 15 సంవత్సరాల క్రితం ఏమీ లేదు, ఒక పెద్ద ఆయన సూర్యనారాయణ స్వామి ఇక్కడికి వచ్చి ఇట్లా ఆలయం కడదాము, బాగుండిద్ది, బాగా డెవలప్ అయ్యిద్ది అని అనగా మా చీరాల గ్రామ ప్రజలు మొత్తం సహకరించి ఆయనకి తోడుండి మేము ఈ గుడి చిన్నగా డెవలప్ చేయడం జరిగింది. సుమారు 17-18 సంవత్సరాల క్రితం ఈ ఆలయం కట్టడం జరిగింది. ఈ రోజున గ్రామంలో ఒక ఆంధ్రప్రదేశ్లో చీరాల నగర్, జయండ్రపేట పక్కన చీరాల నగరు, క్యాపాల దారి కేసరపడెళ్ళే రోడ్లో
కులకాలవ ఒడ్డున ఓ గుడి ఉంది, సూర్యనారాయణ గుడి ఉందని ప్రజలందరూ తెలుసుకొని ఇప్పుడు భక్తులందరూ ఫస్ట్లో వందల్లో వచ్చారు, ఇప్పుడు వేలల్లో. ఇప్పుడైతే దాదాపు 15,000 మందికి మేము మధ్యాహ్నం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తాము. సుమారు ఫస్ట్లో 3,000 మంది పెట్టాము, ఇప్పుడు 15,000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తాము. 3 రోజుల నుండి పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు 15,000 మందికి భోజనం కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం కలదు. అలాగే సాయంత్రం 4 గంటలకి మన గుడి ఎదురు కాలువలో తెప్పోత్సవం చాలా అద్భుతంగా హంసవాహనంతో తెప్పోత్సవం జరిగిద్ది. కావున ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు అందుకొని ఈ తెప్పోత్సవంలో కూడా పాల్గొనవలసిందిగా మరీ కోరుతున్నాం. కలెక్టరేట్ ఆవరణలోని పోలీస్ కవాతు మైదానం నిర్వహించే 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వితే అధికారులతో అక్కడే సమావేశమయ్యారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలీస్ కవాతు మైదానాన్ని సుందరంగా ముస్తాబు చేయాలన్నారు. ఎవరికి కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని మార్గం నిర్దేశించారు. జిల్లాలో జరిగే వేడుకలు వైభవంగా ఉండాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే అతిథులు, అధికారులు, ప్రజలు, చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాంగణమంతా మువ్వనుల జెండాలు రెపరెపలాడాలని, అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రగతిని చాటేలా శకటాలు, స్టాల్స్ ప్రదర్శన ఉండాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్, ఆర్టీఓలు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరూ 4 o'clock నేను ఎవరెవరు రమ్మని చెప్పాను. అందరూ ఇక్కడ ఉండాలి. ఎక్కడున్నారు అందరూ? ఈ స్పేస్ మీకు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇక్కడ నుండి ఆ పోలీసులు ఎక్కడ పెడుతున్నారు? ఎనీ ఇష్యూస్? ఏ ప్రాబ్లమ్? ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో శనివారం నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆర్కే రవికృష్ణ మరియు బాపట్ల కార్యక్రమంలో భాగంగా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి డ్రగ్స్ ను ముట్టుకోరు అనే కీ క్యాంపెయిన్ రాష్ట్రమంతటా ఈగల్ వ్యవస్థ చేపడుతుందని తెలిపారు. డ్రగ్స్ వాడడం కంటే కేవలం మీ ఆరోగ్యాన్ని కాదు, దేశ భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టడమేనని తెలపడం జరిగింది. యువత అప్రమత్తంగా ఉండి అట్టి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా డ్రగ్స్ పై సమాచారం ఉన్నచో ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కి సమాచారం ఇవ్వాలని కోరారు. బాపట్ల జిల్లా ఎస్పీ బి వాహెస్ మాట్లాడుతూ డ్రగ్స్ మరియు గంజాయి నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక
చీరాల మండల పరిధిలోని ఓడరేవు గవినివారిపాలెం గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ ఎన్ విజయ్ స్వచ్ఛరథ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు చీరాల మండలంలోని పలు పంచాయతీలో స్వచ్ఛరథ వాహనాలను ఎంపీడీఓ విజయ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇనుము, ఈ-వేస్ట్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరించున్నారు. చెడును ఇచ్చి మంచిని తీసుకువెళ్ళు అనే నినాదంతో వేస్ట్ మెటీరియల్ అందజేసిన ప్రజలకు వంటింటి అవసరాలకు ఉపయోగపడే వస్తువులను అందజేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత అని ఎంపీడీఓ విజయ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు స్వచ్ఛతపై అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమంలో డిఎల్పిఓ, మండల స్పెషల్ ఆఫీసర్, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సెక్రటరీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఏంటి? ప్రతిరోజు కూడా మనం స్నానం చేయడము, అలాగే ఉతికిన బట్టలు వేసుకోవడము, మనం ఆహార పదార్థాలు ఏవైతే తీసుకుంటామో అది కూడా మన హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ 8 స్టెప్స్ లో తీసుకోవాలి. అవన్నీ కూడా మీకు ఆల్రెడీ. బాపట్ల జిల్లా అధ్యక్షులు కొండమతి బంగారబాబు, బాపట్ల జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్ ఆదేశాల మేరకు బాపట్ల బీజేపీ కార్యాలయంలో సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు బాలనారాయణ, రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి కుక్కిలిగడ్డ శ్రీనివాసరాజు అధ్యక్షతన 102వ కర్పూరి ఠాగూర్ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా ఓబీసీ జిల్లా అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్ పాల్గొని కర్పూరి ఠాగూర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాపట్ల పట్ల నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలను శాలువాతో సత్కరించారు. కర్పూరి ఠాగూర్ 1978లో బీసీలకు రిజర్వేషన్ కల్పించారని, పేదల పెన్నిది అని వారి సేవలను కొనియాడారు. ఆయన చేసిన సేవలకు మోదీ ప్రభుత్వం భారతరత్నంతో సత్కరించిందని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్, బాపట్ల మండల అధ్యక్షులు నక్కల పేరిరెడ్డి, డాక్టర్ తాడేవలసి దేవరాజురావు, జగదీష్ సింగ్, బాపట్ల పట్టణ నాయి బ్రాహ్మణ అధ్యక్షులు గోగులపాటి అప్పారావు, గోగులపాటి శ్రీను, కిరణ్ కుమార్, రాజేష్, బసవయ్య, శ్రీనివాసరావు, ముక్తేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు కర్పూర్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన బీసీ ప్రముఖులైన నాయ బ్రాహ్మణ సోదరులకు మరియు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధిరథ మహారథులైన మన బీసీ సోదరులు మన కర్పూర్ ఠాగూర్ గారి జయంతి విజయం సాధించినందుకు జోహార్ కర్పూరి ఠాగూర్ గారు, జోహార్ జననాయక్ కర్పూరి ఠాగూర్ గారు. కొనసాగిస్తాం ఠాగూర్ గారి ఆశయాలను, కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ గారి ఆశయాలను. వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. వాయిద్య కళాకారు, దానిలో ధన్వంతరి జయంతిని కూడా తిరుపతిలో సుమారు 3000 మందితో మన రాష్ట్రంలో ఉన్న నాయ బ్రాహ్మణులందరం కూడా పిలిచి ధన్వంతరి స్వరం అని పెట్టి భారతీయ జనతా పార్టీ బీసీలో ఉన్నటువంటి మన నాయ బ్రాహ్మణులకి ఎంతో గుర్తింపునిస్తూ మంచి కార్యక్రమాన్ని నిర్వహించింది. అదేవిధంగా ఈరోజు కర్పూరి ఠాగూర్ది కూడా ఈ ఒక్క బాపట్లోనే కాదు, సుమారు 60,000 మండలాలు భారతదేశంలో ఉంటే ప్రతి మండల అధ్యక్షుడు కూడా నిర్వహించేటట్టు మన మోడీ గారు, బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకొని నాయ బ్రాహ్మణులకి అంత గుర్తింపు ఇచ్చారు. ఇంకా వేరే పార్టీలు ఎవరు కూడా అది చేయలేదు. అదేవిధంగా బీసీ ప్రధానమంత్రి బీసీనే, సుమారు 11 మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. మన బాపట్ల జిల్లా అధ్యక్షుడు కూడా, రాష్ట్ర అధ్యక్షుడు బీసీనే, మన బాపట్ల జిల్లా అధ్యక్షుడు బీసీనే, ఇంకా ఓబీసీ అధ్యక్షుడు బీసీలో ఉంటారు, మన గాలం ప్రభాకర్ యాదవ్ గారు ఉన్నారు. అలా బీసీలకి మొదటి పీఠం వేస్తూ బీజేపీ పార్టీ మనందరికి కూడా మంచి గుర్తింపు ఇస్తుంది. మనకి ఠాగూర్ గారు కాకుండా మనకు తమిళనాడులో తీసుకుంటే కరుణానిధి గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి స్టాలిన్ గారు ఉన్నారు. అటు పక్కన కర్ణాటక తీసుకుంటే మన మొయిలి గారు కూడా, వీరప్ప మొయిలి గారు కూడా మన నాయ బ్రాహ్మణులే. వీళ్ళు కాకుండా
సింపుల్గా నార్త్లో మన వాళ్ళ మొదటి బీసీలో యాదవాసు గౌడాస్ తర్వాత నాయి బ్రాహ్మణులు ఎమ్మెల్యేలు ఎంపీ 24 అంటే కరెక్ట్గా మనకి 2 సంవత్సరాల క్రితం భారతరత్న ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఆయన గౌరవించడం జరిగింది. అప్పటి నుంచి ఈయనకు అధికారికంగా కూడా నాయి బ్రాహ్మణులో కూడా ఒక నాయకుడు ఉన్నాడు అనేటువంటి సమాజంలో అది తెలియపరచాలి. ఈ వ్యక్తి యొక్క జన్మదినం జరపాలి. ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఏదొచ్చినా చావు దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి ఏ కార్యక్రమంలో ఉన్నా కానీ నాయి బ్రాహ్మణులు మనకు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వాళ్ళకి కంపల్సరీగా తగిన గౌరవం ఈ సమాజంలో ఇవ్వాలి అన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తీసుకుని ఈ కార్యక్రమాలన్నీ చేయాలి అని చెప్పని దృఢ సంకల్పంతో ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే మీ అందరినీ ఇన్వైట్ చేసుకుని ఇక్కడ ఆహ్వానించుకుని అందరూ పరిచయ కార్యక్రమాలు చేసుకోవడం అనేది జరిగింది. రథ సప్తమిని పురస్కరించుకుని చీరాల మండలం గాంధీనగర్ పంచాయతీ ఎంజెసి కాలనీ రామ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనాల స్వామివారి ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొలనులో శ్రీచక్ర స్నానం అత్యంత వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీరామ మందిర కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. అదే మురళి గారు ఆంటీ మొసళ్ళు ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి. వాటర్ ఆన్ చేయమని పైపులో నీళ్ళు రావాలి, పైపు కొట్టేశారు అక్కడ. వాటర్ ఆన్ చేయమని
వేటపాలెం రావూరిపేట గ్రామంలోని శ్రీ భూదేవి శ్రీదేవి సమేత చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని 7 వాహనాలపై గ్రామ వీధుల్లో ఊరేగించారు. ఉదయం తొలుత సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గ్రామమంతా భక్తి శ్రద్ధలతో నిండిపోయి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్త వాసు, దోగిపర్తి బాలకృష్ణ, ఆత్మకూరు సుబ్బారావు, గట్ట రమేష్, హనుమాన్శెట్టి సురేష్, ప్రకాష్, కొత్త వెంకటనారాయణ, మనోజ్, రమేష్ తదితరులు పాల్గొని ఏర్పాట్లు సహకరించారు. ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.